హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం మసాలా పాపడ్ కోన్స్ మరియు ఆమండ్ పిస్తా మిల్క్. మసాలా పాపడ్ కోన్స్ ఎలా తయారు చేసుకున్నప్పుడు చూద్దాం. అయితే మన దగ్గర ఈ పాపడ్ ఉంది. దీన్ని ఉడద్ దాల్తో తయారు చేస్తారు. ఉడద్ దాల్ అండ్ మిరియాలు అవన్నీ వాటితో పాటు. ఆ తర్వాత స్టఫింగ్ కోసం ఒక మసాలా కావాలి కదా. సో ఆ మసాలా కోసం మన దగ్గర ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అయితే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయడానికి మన దగ్గర ఒక బౌల్ కూడా ఉంది. ఆ మసాలా కంటే ముందుగా మనం ఈ పాపడ్ని రోస్ట్ చేసి కోన్స్ లాగా తయారు చేసుకుందాం. అయితే ఒక ప్యాన్ ఉంది. ప్యాన్ని ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టున్నాను. వేడివేడిగా ఉన్న ప్యాన్లో మన దగ్గర ఉన్న ఈ మసాలా పాపడ్ని వేసేసేయాలి. సో వేడివేడిగా ఉన్నప్పుడే దాన్ని కట్ చేసి మనం రోల్ చేసుకోవాలి. ఒకవేళ చల్లగా అయిందనుకోండి అది కోన్ లాగా తయారు కాదనమాట, హార్డ్ అయిపోతుంది కదా, దాని గురించి. సో ఇలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఫాస్ట్గా ఇలా కట్ చేసేసి ఇలా రోల్ లాగా తయారు చేసేయాలి. రోల్ లాగా తయారు చేసి అలాగే పెట్టేసేయాలి. దాన్ని ఇలా కోన్ లాగా రోల్ చేసేయాలి. కొద్దిసేపు ఇలాగే ఫోల్డ్ చేసామనుకోండి షేప్ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ మనకి కోన్స్ ఇంకా చిన్నగా కావాలనుకోండి దీన్ని మనం ముందుగానే కట్ చేసుకోవచ్చు. పాపడ్ కోన్స్ రెడీ అయిపోయాయి. ఈ పాపడ్ కోన్స్ లో వేయడానికి ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకోవాలి. ఈ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మసాలా కోసం ఒక బౌల్. ఈ బౌల్లో ముందుగా ఆనియన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆ తర్వాత సన్నగా తరిగిన టొమాటోస్, ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాలు, స్ప్రౌట్స్ అంటాం కదా, సో ఆ స్ప్రౌట్స్, ఆ తర్వాత ఉడికించిన వేరుశనగలు కొన్ని, ఆ తర్వాత కొన్ని పుట్నాల పప్పు, రోస్టెడ్ చిన్న అంటాం కదా అది. వీటితో పాటు కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర ఉంది. ఈ ఫ్రెష్ కొత్తిమీరని మనం సన్నగా తరిగి దీంట్లో వేసేసుకున్నాం. సో ఫ్రెష్ కొత్తిమీర, అలాగే 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, రెండు పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొద్దిగా కారం. కారం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, మరి కొద్దిగా నిమ్మరసం. నిమ్మరసం ఒక వెజ్ కట్ చేసేసి డైరెక్ట్గా ఇట్లా వేసేయచ్చు. సో నిమ్మరసం వేసిన తర్వాత ఒక స్పూన్తోని దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. మన మసాలా రెడీ అయిపోయింది. మసాలాను ఒకసారి టేస్ట్ కూడా చేసేద్దాం ఎందుకంటే దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము కదా. కొద్దిగా స్పైసీగానే ఉంది ఎందుకంటే మనం కారం మరియు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా దానికోసం. సో ఈ మసాలా రెడీ అయిపోయిందని చెప్పాను కదా. అయితే మనం ఈ కోన్స్లో మసాలా పెట్టే ముందర మన దగ్గర బటర్ని కొద్దిగా మెల్ట్ చేసుకోవాలి. సో వేడి వేడి ప్యాన్లో ఈ మెల్టెడ్ బటర్ని ఒక బ్రష్ తీసుకొని ఈ బ్రష్తో ఈ పాపడ్ లోపల బటర్ రాసేసేయాలి.
అన్ని సైడ్లా ఈక్వల్గా ఇట్లా బటర్ లోపల ఒక వుడెన్ బోర్డ్ కానీ ఒక ప్లేట్ కానీ తీసేసుకొని దాని తర్వాత ఒక 4 గ్లాసెస్ ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క పాపడ్ పెట్టేద్దాం ఇలా. అలాంటప్పుడు ఇంట్లో ఏదైనా పార్టీ అవుతుంది అనుకోండి, బర్త్డే పార్టీ కానీ వేరే ఎలాంటి పార్టీ అయినా సరే అందరు తినడానికి ఒక చాలా మంచి స్నాక్ ఇది. ఒకవేళ మన దగ్గర ఇంకా చిన్న పిల్లలు అనుకోండి, ఈ చిన్న కోన్స్లో పెట్టేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. అన్ని కోన్స్లో ఇలా మసాలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు సర్వింగ్కి అండ్ టేస్టింగ్కి రెడీ మన మసాలా పాపడ్ కోన్స్. చూసారు కదండి, మసాలా పాపడ్ కోన్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇందాక అనుకున్నట్లుగా మనం ఆల్మండ్ అండ్ పిస్తా మిల్క్ తయారు చేద్దాం. ఆల్మండ్ అండ్ పిస్తా అంటే బాదాం పప్పు మరియు పిస్తా పప్పు రెండు రెడీగా ఉన్నాయి. వీటిని ఒక ప్యాన్లో వేసేసి ముందుగా రోస్ట్ చేసుకుందాం. ఇవి రోస్ట్ అయిన తర్వాత మనం వీటిని పౌడర్ లాగా తయారు చేసుకొని ఆల్రెడీ పాలు ఒక ప్యాన్లో పెట్టి మరిగిస్తున్నాను నేను. ఆ ప్యాన్లో ఇది రోస్ట్ అయిన తర్వాత పౌడర్ని దీంట్లో వేసేద్దాం. అయితే మరుగుతున్న పాలలో మనం ముందుగా కొద్దిగా పంచదార మరియు కొద్దిగా ఈ కండెన్స్డ్ మిల్క్ కండెన్స్ మిల్క్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ దీంట్లో పంచదార ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది. సో ఇవి ఇక్కడ మరుగుతూ ఉండాలి అంటే తక్కువ ఫ్లేమ్లో. తర్వాత వీటిని మనం బాగా టోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ఈ మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. సో బాదాం అండ్ పిస్తా పప్పుని బాగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం పాలు మరుగుతున్నాయి కదా, ఆ మరుగుతున్న పాలలో పౌడర్ని వేసేసేయాలి. పౌడర్ మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఒకసారి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి దీన్ని ఉడికించాలి. ఉడికిన తర్వాత నెక్స్ట్ మంచి గ్లాస్ తీసేసుకొని ఆ గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా థిక్గా అయిపోతుంది, ఎందుకంటే మనం ఆ పిస్తా అండ్ బాదం పొడి వేసాం కదా దానికోసం. అయితే మనం ముందుగానే తయారు చేసుకున్న మసాలా పాపడ్ కోన్స్ మరియు బాదాం అండ్ పిస్తా మిల్క్ రెండు కలిపి టేస్ట్ చేద్దాం. మసాలా పాపడ్ కోన్స్ మరియు బాదాం పిస్తా మిల్క్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా మనం మసాలా పాపడ్ కోన్స్ వీటిని టేస్ట్ చేద్దాం. టీ కాఫీతో పాటు చాలా హెల్దీ స్నాక్ ఇది, ఎందుకంటే లోపల అన్ని వెజిటేబుల్స్ మరియు ఆ పుట్నాలు తర్వాత పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా. దాంతోపాటు మనకు తినడానికి బాగా టేస్టీగా ఉండడానికి కొద్దిగా కొత్తిమీర తర్వాత పచ్చిమిరపకాయలు కారం అవన్నీ వేసుకున్నాం కదా, చాలా డిఫరెంట్గా ఉంది అండ్ టేస్టీగా కూడా. ఈ హెల్దీ మసాలా పాపడ్ కోన్స్తో పాటు మనం తయారు చేసుకున్న ఇంకో హెల్దీ డ్రింక్ బాదాం మరియు పిస్తా వేసి రెండు వేసి చేసుకున్న
మిల్క్. అయితే ఆ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్తో ఇలా మిక్స్ చేసామనుకోండి, బాగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత పక్కన పెట్టేసి మనం టేస్ట్ చేద్దాం. చాలా చాలా రిచ్గా ఉంది, ప్లస్ క్యాలరీస్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. అందుకని చెప్పాను, చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి చాలా చాలా న్యూట్రిషియస్, వాళ్ళ బాడీకి కావాల్సిన పోషక విలువలన్నీ దీంట్లో ఉన్నాయి. మసాలా పాపడ్ కోన్స్ తయారు చేయ విధానం: ఒక ప్యాన్ తీసుకుని అందులో పాపడ్ ని రోస్ట్ చేసుకుని కోన్స్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, స్ప్రౌట్స్, ఉడికించిన వేరుశనగలు, పుట్నాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, చాట్ మసాలా మరియు నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న పాపడ్ కోన్స్ లో బటర్ రాసి ఆ కోన్స్ లో మనం తయారు చేసిన మసాలా వేసి ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మసాలా పాపడ్ కోన్స్ రెడీ. ఆమండ్ పిస్తా మిల్క్ తయారు చేయ విధానం: ఓ ప్యాన్ లో పాలు పోసి మరిగించాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుని అందులో బాదం పప్పు మరియు పిస్తా వేసి టోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్న పాలలో కండెన్స్డ్ మిల్క్, పంచదార మరియు మనం మిక్సీ పట్టుకున్న బాదాం మరియు పిస్తా పప్పు పౌడర్ వేసి మరిగించి ఓ గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆమండ్ పిస్తా మిల్క్ రెడీ. మీరు చాయ్ బిస్కెట్ ని మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi. అదే యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchi. చూసారు కదండి ఇవాల్టి వెరీ వెరీ హెల్దీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్లో మీ తిమ్మారెడ్డి. ఆలు పోహా మరియు ఆరెంజ్ మింట్ ఐస్ టీ. దగ్గర ఫ్రెష్ ఆరెంజ్ లేదు, క్యాన్డ్ ఆరెంజ్ జ్యూస్ వాడుతున్నాను అనుకోండి, అంత టేస్ట్ రాదు, ఎందుకంటే ఆ కెమికల్ స్మెల్ వస్తుంది క్యాన్డ్ ఆరెంజ్ జ్యూస్లో.